మనతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాహుల్ గాంధీ గారి జన్మదినాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు. కానీ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దానిపైన? నేషనల్ హెరాల్డ్ అనేది పత్రిక, అది బిఫోర్ ఇండిపెండెన్స్ పెట్టినటువంటి పత్రిక. అది లాస్ట్లో ఉండి మూసేసిన తర్వాత అందరూ కూడా డొనేషన్స్ కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని యూసేజ్లకు తీసుకొచ్చినటువంటి పత్రిక. దాని మీద ఏమి లేదండి, ఆల్రెడీ ఎంక్వైరీ కూడా అయిపోయింది. ఏమి లేదని తేల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని చిన్న పట్టుకొని ఏదో 1000 కోట్లు తిన్నట్టు, లక్షల కోట్లు తిన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేయడానికి ఏమీ దొరకక ఆ హెరాల్డ్ నేషనల్ పేపర్ను వాడుకుంటున్నారు. అది 100కు 100% తప్పు. దమ్ముడు చేయమనండి, ఎంక్వైరీ చేయమనండి, దోషులు ఎవరు పట్టుకుని లోపల ఏమనండి. ఇది ఇలా కాదు కదా, 4-5 years బ్యాకే వచ్చింది. ఇది దీనిలో అక్రమాలు జరిగిన ఎందుకు చేయలేదు? మరి 4 years అయింది కదా, ఎందుకు మరి అరెస్ట్ చేయలేదు? ఎందుకు ప్రూవ్ చేయలేదు? ఏమంటే ప్రజల్లోకి ఒక మెసేజ్ పంపాలి. ఏమని? గాంధీ కుటుంబాన్ని ఏదో రకంగా ప్రజల్లో బదనాం చేస్తే మాకు తిరుగుండదు. బీజేపీకి ఉన్న పార్టీ ఏది? ఒక కాంగ్రెస్ పార్టీ, సెకండ్ పార్టీ లేదు ఈ దేశంలో. బీజేపీకి గట్టిగా ఎదుర్కొన్న పార్టీ ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని మనం బదనాం చేస్తే ప్రజల్లో మన గ్రిప్పు దొరుకుతుంది అని దాని మీద చేస్తున్న ఒక బ్యాడ్ ప్రచారం తప్ప ఇంకోటి కాదు. సో ఫార్ములా హీరోస్కు సంబంధించి కేటీఆర్ గారు 3వ విచారణకు హాజరయ్యారు. మొదటిసారి ఆ విచారణకు హాజరైనప్పుడు కూడా ఒకటే మాట చెప్పిండు, ఇది లొట్టపీసు కేసు, ఇందులో అవినీతి లేదని చెప్పేసి అన్నాడు. దాంతో పాటు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దానిపైన? అసలు ఆయన అహంకారానికి నిదర్శనం, దొరపోకడకు నిదర్శనం. ఇది అటువంటి పదజాలాలు వాడకూడదు. ఇప్పుడు మరి అది లొట్టపీస్ కేసు అని ఆయన అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు భయపడేవన్నీ మాట్లాడుతున్నాడు? ఇదే కాదు, ఇక్కడ కాళేశ్వరం కూలిపోలేదా? క్రాక్స్ రాలేదా? అదేవిధంగా ఎన్ని ఉన్నాయి, వాళ్ళ అన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ చెల్లినే జైలు పోయి వచ్చింది కదా లిక్కర్ రాని. వీళ్ళది కూడా ప్రూఫ్ అవుతుంది. కేసీఆర్ అనాడని చెప్పిండు, నేనే ఇంజనీర్ను, నేనే గుత్తదారుని, ఈ ప్రపంచంలో కూడా కట్టలేదు, ఒక 2 నెలల 3 నెలల నేను నీళ్ళు తెస్తున్నాను బ్రహ్మాండంగా మాట్లాడిన ఆయన ఇలా ఏం మాట్లాడతలేడు. ఇంజనీర్ అని ఆయన చెప్తాడు, అన్ని బుక్కులు చదివినా చెప్తాడు, 80,000 బుక్కులు చదివినా చెప్తాడు. అన్ని మాట్లాడితే అబద్ధం. ఈ రాష్ట్రానికి గతంలో ఏం చేసింది ఏంటంటే అప్పులు చేశారు. 8 లక్షల కోట్లు అప్పులు చేశారు తప్ప ఈ రాష్ట్రం అప్పులు ఎక్కడ జరగలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఒకవైపు నీళ్లు దూసుకొని పోతా ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అప్పుడేమో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యమ సమయంలో మాత్రం పెద్ద ఎత్తున మాట్లాడిండు, ఆంధ్ర వాళ్ళే బాగో, తెలంగాణ వాళ్ళే జాగో, వాడిని తరిమికూడదు, నీళ్ళు తీసుకుపోయాం. ఆ రోజు 44,000 క్యూసెక్ల వాటరు ఏంటి పోతిరెడ్డిపాటు ఎడ్రెగ్యులేటరీ పోతిరెడ్డిపాటు తీసుకపోతే గగ్గోళ్ళు పెట్టి బట్టలు చింపుకొని జుట్టు బిక్కున్న ఆయన దాన్ని 88,000 చేస్తే ఆ రోజు పెద్ద మాటలు మాట్లాడి. ఇలా 12 TMCల వాటర్ పర్ డే. 12 TMCలు అంటే 60 రోజులు ఎంత అవుతుంది? 100 తీసుకుపోతున్నారు. వాళ్ళకి రావాల్సిన వాటర్ కన్నా ఎక్కువ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఏంది 199 మనకు వచ్చేది, 199లో 131 కూడా లేదు మనకు తీసుకోవాల్సిన వాటర్ మనం తీసుకుంటలేము, ప్రాజెక్టులు కట్టుకుంటలేము. దీనికంతా కారణం ఏంటంటే కేసీఆరే. ఆ రోజు అపెక్స్ మీటింగ్ నేను కృష్ణా ట్రిప్ వెళ్ళినప్పుడు అపెక్స్ మీటింగ్ పోకుండా ఏం చేసిండు, రోజు దగ్గర పోయి 20 రోజుల పులుసు తాగి అన్నదమ్ములు ఉండాలి, నో పేషెంట్లు, నో బేసిజాలు. పేషెంట్లు లేవు, బేసిజాలు లేవు. మరి ఆ రోజు అట్లా ఎందుకు మాట్లాడినావు? ఆ రోజు రెచ్చగొట్టినావు అంటే నీ పబ్బం గడుపుకోనికి రెచ్చగొట్టినావు. ఇలా అంతా అయిపోగానే వాళ్ళతో మాట్లాడుకొని మేమేమో తీసుకొని ఇలా మన ఇద్దరు అన్నదమ్ములు లెక్క ఉండాలంటావు. మరి అప్పుడు ఎందుకు ఉండలేదు? ఇవన్నీ ప్రజలు గమనిస్తుండ్రు, ఇవన్నీ ప్రజలకు చెప్తాం. ఆనాడు ఏమేమి తప్పులు చేసినా ఆ తప్పులు చెప్పడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇలా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మేము ఇచ్చిన మాట కట్టుబడి ఇవాళ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలుకి వచ్చినాయి. రాంది 2,501 తప్ప అన్నీ నడుస్తున్నాయి. ఇలా ఇందిరమ్మ ఇంటి పునాది పోస్తున్నామండి, రైతు భరోసా పడుతుంది. మీరు చూడండి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఒకటే రోజు నవంబర్ 13వ తారీఖు నాడు 600 ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పేసి విచారణలో తేలినట్టు జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? ఇది నేను అదే చెప్తాను కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది క్రైమ్. ఒక వ్యక్తిగత స్వేచ్ఛను హరించి హక్కు దేశంలో ఎవరికి లేదు. కానీ వాళ్ళు తీసుకొని ఏ రకంగా గెలవాలి, నయాన్నో భయాన్నో అండదారులు దొక్కి గెలవాలని సూచిండ్రు. ప్రజలు బుద్ధి చెప్పిన బండకేసి కొట్టిండ్రు. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే బండకేసి కొడతారు అనేది కూడా వాళ్ళకి మెసేజ్ పోయింది. ఫోన్ ట్యాపింగ్ అని ఎవడిచ్చిందండి? ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ లేదు. ఎవరికి చేస్తారు? డెకాయిడ్స్కు, బార్డర్ టెర్రరిస్టులకు వాళ్ళకు వాడతారు అది ఫోన్ ట్యాపింగ్. వాళ్ళ మామూలు వ్యక్తి నా ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు.
నేను అప్పట్లో ఎంపీ ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నా, నాది కూడా పొంటే ఎంపీ చేసాను పోయినా ఇప్పుడున్న ఎక్స్ఎమ్మెల్యే. అటువంటి దరిద్రపు పనులు ఆ పార్టీకే చెల్లింది. దాని మీద విచారణ స్టార్ట్ అయితే భయపడి ఏవేమో మాట్లాడుతూ ఉండరు. ఎవరు ఏం మాట్లాడినా నిజాలు బయటకు వస్తాయి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ కటకటాలనికి పోవాల్సిందే. చివరగా అంటే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి కేటీఆర్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటిని తుంగలో దొక్కింది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ సీఎం అవుతాడని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? కలలుగా అంటుండ్రు వాళ్ళు. ఇవాళ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 వచ్చినాయి. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకి సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యము, రైతు భరోసా, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇవే కాకుండా డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. మేము ఇచ్చిన దాంట్లో ఒకటి అమల్లోకి రాలి, అది కూడా చేస్తాం. 2500 రూపాయలు అది త్వరలో చేయబోతున్నాం. ఇవాళ రేషన్ కార్డులు కూడా ఇస్తున్నామండి. మీకు తెలుసో లేదో, రేషన్ కార్డులు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ తీసుకున్నారు. బియ్యం కూడా 3 నెలల బియ్యం ఒకేసారి ఇచ్చినాము. ఇవాళ అందరూ కూడా సన్న బియ్యం ఇస్తున్నాం. స్కూళ్ళల్లో, హాస్టల్లో మామూలు వ్యక్తులకు కూడా రేషన్ కార్డు నుండి కూడా సన్న బియ్యం ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీకి ఈ అధికారం కొత్త ఏం కాదు. మేము 2/3 టైంని ఈ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళు కొత్త బిచ్చగాళ్ళు, వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు. మాకు ఇది కొత్త ఏం కాదు. ఇలా మేము ప్రజల కోసం పనిచేస్తాం, బీదవాడి కోసం పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే బీదవాడికి న్యాయం జరగాలి. అందుకే నేను ఒక మాట చెప్పాను, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో 90% గెలుస్తాం. 100% చెప్పండి నేను, కానీ 90% సీట్లు మావే. వచ్చే జనరల్ ఎలక్షన్లు కూడా ఇప్పుడు 64 గెలిచాం. అప్పుడు 84 నుంచి 90 గెలుస్తాం. డైరీ రాసి పెట్టుకోండి, మీరు కూడా రాసి పెట్టుకోండి. 80కి తక్కువ గెలవం. చూడండి మీరు, మా పనితనం అంటుండదు, మా కమిట్మెంట్లు అంటుండదు. ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా దౌర్జన్యాలు లేవు. ఒక్క మాట చెప్తాను నేను, ఇలా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, టీచర్స్కి ప్రమోషన్ ఇచ్చినాం, టీచర్స్కి ట్రాన్స్ఫర్ చేసినాం. ఎక్కడ అవినీతి బయటపడదా? ఎక్కడైనా పేపర్ లీకేజ్ బయటపడదా? ఒక్క 1% అవినీతి లేదు. 1% కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు. ఇవాళ నిష్పక్షపాతంగా, ప్రజాస్వామికంగా, డెమోక్రటికల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అందుకోసం ఇవాళ వాళ్ళు పెట్టిన ఇనుప కంచెలు తీసేసినాం. ఇలా ప్రజాభవన్ పెట్టినాం. అది ప్రగతి భవన్ అయితే ఇది ప్రజాభవన్. ఇవాళ బ్రహ్మాండంగా అందరు పోయి ప్రతిరోజు ఏంటి అర్జీలు ఇస్తున్నారు, నాకు ఇది కావాలని. ఎమ్మడే కలెక్టర్లకు పోతుంది. అవన్నీ కూడా సాల్వ్ అవుతూ ఉన్నాయి. సో అంటే చివరగా ఈ 17 నెలల కాలంలో అచ్చంపేట నియోజకవర్గానికి వంశీకృష్ణ గారు చేసిన సేవలు ఏమిటి అంటే ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మా దగ్గర కూడా అవుతున్నాయి. మా దగ్గర కూడా ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే మాచారం వచ్చి మా ప్రాంతానికి, మా అచ్చంపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ప్రతి పంపు సెట్ ఓనర్కు ఫ్రీగానే సోలార్ ఎనర్జీ ఇస్తాం. ఇదే కాకుండా అదనంగా ప్రతి సోలార్ అంటే పంపు సెట్ ఉన్నకి 5,000 రూపాయలు పర్ మంత్ అదనంగా ఇంటికి ఆదాయం వచ్చేటట్టుగా చేస్తామని చెప్పిండ్రు. వర్క్ కూడా స్టార్ట్ అయింది. 1363 కోట్లు శాంక్షన్ వస్తున్నాయి. మనకి రోడ్లు కానీ, అదేవిధంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతున్నాయి. డెవలప్మెంట్ ఏంటని ఒక 1 ఇయర్ తర్వాత లెక్కలతో చూపిస్తాం. ఒట్టి మాటలు కాదు, లెక్కలే చూపిస్తాం. మీరు రాని మిమ్మల్ని కూడా పిలుస్తాం.